పోలీస్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ విజయకాంత్. కాకి డ్రెస్సుకి వెండితెర మీద విలువ తీసుకొచ్చాడు. కనిపించని మూడో సింహంగా సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించాడు. తన సినీ కెరీర్లో దాదాపుగా 20కి పైగా పోలీస్ చిత్రాలలో నటించాడు విజయకాంత్. ఈ సినిమాలలో ఎక్కువగా విజయం సాధించినవే ఉన్నాయి. విజయకాంత్ నటించిన సినిమాలు ఎన్నో కమర్షియల్గా మంచి విజయం సాధించాయి. విజయకాంత్ని అభిమానులు అందరూ ముద్దుగా కెప్టెన్ అని పిలుచుకుంటారు. విజయకాంత్ కూడా కెప్టెన్ పేరు మీదే 2 ఛానల్స్ కూడా ప్రారంభించారు. సినిమాలో నటుడిగా, నిర్మాతగా రాణించిన ఆయన రాజకీయాల్లోనూ సత్తా చాటారు. హీరోగానే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యారు. మరోవైపు రాజకీయ పార్టీ డీఎండీకే పెట్టి ప్రజలకు సేవ చేయాలి అనుకున్నారు. ఓ భాషలో స్టార్ ఇమేజ్ వచ్చాక ఇతర భాషలలో కూడా స్టార్ ఇమేజ్ సంపాదించుకోవాలని ప్రతి హీరో అనుకుంటారు. అందుకోసం అక్కడ డైరెక్ట్గా హీరోగా సినిమాలు చేస్తారు. కానీ కెప్టెన్ విజయకాంత్ మాత్రం సొంత భాషను వదిలిపెట్టలేదు. కాలీవుడ్లో తప్ప మరో లాంగ్వేజ్లో మూవీ చేయలేదు. విజయకాంత్ తమిళ్ సినిమాల్లోనే నటించారు. అయితే ఈయన సినిమాలు తెలుగు, హిందీ లాంగ్వేజెస్లో కూడా డబ్బింగ్ అయ్యాయి. టాలీవుడ్ ఆడియన్స్ని కూడా విజయకాంత్ డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. టాలీవుడ్, బాలీవుడ్లో ఆయన నటించిన సినిమాలు మంచి విజయం సాధించాయి. అంతటి మహానటుడు ఇక లేరు అనే వార్తను ప్రేక్షకులను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రముఖ నటుడు విజయకాంత్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చెన్నై హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూ 28న గురువారం తుది శ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని మియోట్ హాస్పిటల్లో చేరిన ఆయనకు కరోనా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వైద్యులు వెంటిలేటర్తో చికిత్స అందిస్తుండగా విజయకాంత్ తుది శ్వాస విడిచారు. విజయకాంత్ మరణం తమిళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు.